పక్షాన, నిరుద్యోగుల పక్షాన. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించకపోవటం వలన కాలేజీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే రాష్ట్రంలో ఉండేటువంటి లేదు, వాళ్ళు ఇస్తామనేటువంటి 50 సంవత్సరాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి పెన్షన్ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి 60 సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని కూడా గమనించడం జరిగింది. త్వరలోనే మహిళలతో ఒక ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఏదైతే ఇప్పటికీ 26 మాసాల నుండి ఒక్కొక్క విద్యార్థికి 78,000 రూపాయలు ఇచ్చే తీరాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాడుగుల మరి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కానీ, మరి 4 మండలాల దేశంలో నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత మరి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో డిఎస్సీ పేపర్ లీకేజ్ అయిన కారణంగా నీ కుమారుడు లోకేష్ చేత, ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేత నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఈ ప్రభుత్వానికి నైతికత ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నైతికత ఉంటే ఖచ్చితంగా తన తనయుడి చేత రాజు ఇచ్చినప్పుడు మరి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్న సందర్భంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సర్టిఫికేట్ల కోసం ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసుకొని కళాశాలకు ఫీజులు చెల్లిస్తారు.